ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 81,000 మంది నుంచి 1,38,000 మంది పాము కాట్లకు బలవుతున్నారు. ఈ మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. పాము కనిపించగానే వామ్మో అంటూ ఆమడ దూరం పరిగెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని కొందరు భయపడితే మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి అనేక నమ్మకాలు, కథలు, అపోహలు ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి. నాటు వైద్యం, మంత్రాల పేరుతో మరికొందరు అమాయకుల నుంచి అడ్డంగా దోచుకుంటున్నారు. మన ఇండియాలో బాగా ప్రసిద్ధి చెందిన మూఢనమ్మకాలు, పాము పగ గురించి కూడా అనేక నమ్మకాలు తాండవం చేస్తున్నాయి. పాము పగ మీద ఎన్నో నమ్మకాలున్నాయి. వాటి పగ 12 ఏళ్లని కొందరంటే 25 ఏళ్లని కొందరి విశ్వాసం. అసలు వాటి పగ, వాటి కాటు, వాటి ప్రమాదం గురించి ఎవ్వరికీ అవగాహన లేదు. ఒకప్పుడు పాములు జన్మజన్మల పగ తీర్చుకుంటాయని నమ్మేవాళ్లు. పాము పగ 12 ఏళ్లని చెప్పడం వింటూ ఉంటాం. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పాముల జోలికి వెళ్లకూడదని, ఒకవేళ అవి పగబడితే పగ తీర్చుకుని చంపేస్తాయని చెప్పడం వినే ఉంటాం. దాన్ని కొట్టినా, చంపినా పగ తీర్చుకుంటుందని చాలామంది భావిస్తారు. పాముల గురించి భారతీయులలో ఉన్న నమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజమో భ్రమో తెలియని పరిస్థితిని కల్పిస్తాయి. ఇలాంటి భావాలను కొందరు సిల్లీగా తీసుకుంటే మరికొందరు చాలా నమ్మకంగా తీసుకుంటారు. నిజానికి పాములు పగపట్టడం పచ్చి అబద్ధం. పాములను మనుషులే చంపకుండా పుట్టించిన మూఢనమ్మకం మాత్రమే ఇది. అయితే తాచుపామును ముందు ఎవరు కొట్టడానికి ప్రయత్నించారో వారిని పగబట్టి కాటు వేసి పగ తీర్చుకుంటుందనే దానిపై సరైన ఆధారాలు లేవు. దెబ్బ తప్పించుకున్న తాచుపాము మాత్రం ఆ ప్రాంతంలో సుమారు 15 మీటర్ల సమీపంలో ఉండగలదు. అందుకే ఇలాంటి నమ్మకం ప్రజల్లో ఉందేమోనని ఒక అభిప్రాయం ఉంది.